వచ్చింది. ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారు వీళ్ళకు. సార్ మీరు చెప్పండి, వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై మీరు దీనిపైన ఏమంటారు? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజలు ఎన్నో సేవలు చేస్తారు, ప్రజా సమస్యలు తీరుస్తారు, రైతన్నలు ఆదుకుంటారు. ఈ కరెంటు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గిస్తారన్న ఉద్దేశంతో వీళ్ళని అధికారంలోకి తీసుకొస్తే చాలా విడ్డూరంగా అసలు ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఈ విధంగా అధికారంలో ఉన్న పార్టీలు రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేయడం అనేది ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు. మొట్టమొదటిసారిగా మన దేశంలో ఈ బీజేపీ, ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీలు రోడ్లపైకి వచ్చి పోటాపోటీగా ధర్నాలు చేస్తూ పోలీస్ అధికారులను పక్కన పెట్టుకొని మరీ చేస్తున్నారు. మాకేమో మేము తీసుకొచ్చినటువంటి ఫ్లెక్సీలు, మేము తీసుకొచ్చినటువంటి అన్నీ కూడా చింపేసి పోలీసు వాళ్ళు అన్నీ అక్కడ పడేసారు. మా పరిగి నుంచి చాలామంది కార్యకర్తలు వికారాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి వస్తుంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లలో నిర్బంధం చేశారు. వాళ్ళ కార్యకర్తలకేమో స్వేచ్ఛగా తిరిగి ధర్నాలు చేసుకోవడానికి అనుమతిస్తున్నారు పోలీసు అధికారులు. ఇది చాలా బాధాకరం. ముఖ్యంగా వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, కష్టపడి ఒక మేనమామ పెళ్లి చేస్తే భార్యాభర్తలుగా భోజనం చేద్దామో పూట అని చెప్పి వాళ్ళు ఎట్లా ఉన్నారో చూసిపోదామని వస్తే కూడా వాళ్ళు కొట్లాడుకున్నట్టు నటించి భోజనం పెట్టకుండా ఎట్లయితే సొంత మేనమామ పంపిస్తారో అట్లా ఈ బీజేపీ టీఆర్ఎస్ పాలన ఉంది. మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 10,000 కోట్లు మా చిన్నారెడ్డి గారికి ఇవ్వండి, మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొనుగోలు కేంద్రాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం, రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తామని చెప్పినాము. సంపన్న తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినారు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుంటారు. మీరు రైతన్నల గురించి ఒక 10,000 కోట్లు కేటాయించలేరా? మేము అధికారికంగా అఫీషియల్గా అడుగుతున్నాం, మీరు 10,000 కోట్లు మాకు ఇవ్వండి, గ్రామాన మేము కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతన్నల దగ్గర నుంచి మేము వడ్లు కొనుగోలు చేస్తామంటే అది కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పింది. 15 లక్షల రూపాయలు ఖాతాలు వేస్తామని చెప్పింది. 15 లక్షల రూపాయలు ఖాతాలు వేసే దేవుడరు కానీ ప్రపంచవ్యాప్తంగా బ్యారెల్ ధర అనేది డే బై డే తగ్గుతున్న సందర్భం లోపల వీళ్ళు మాత్రం పెంచుకుంటూ 2 అంతలు 3 అంతలు కూడా అప్పుడు యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నదానికి 2 అంతలు 3 అంతలు పెంచే విధంగా ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన చేయడం అనేది గృహిణులకు, సామాన్య మధ్యతరగతి వాళ్లకు చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఈ కరోనా వచ్చి అసలు కుటుంబమే గడపలేని పరిస్థితుల్లో ప్రజలు ఉంటే వీళ్ళేమో అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేందుకు పూనుకునే విధంగా ఈ యొక్క 2 ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఇక ప్రజలకు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే, మన ఊరు మన పోరు కార్యక్రమం నా నియోజకవర్గం, నేను పరిగి ఎమ్మెల్యేగా ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉంటే అక్కడి నుంచే స్టార్ట్ చేసినాం. మేము కార్యకర్తలందరూ కూడా చెప్తున్నాం, మన ఊర్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేసినాం, మన ఊర్లలో అసైన్మెంట్ భూములు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు కట్టించినాం. అసైన్మెంట్ భూములలో ఇందిరా జలప్రభ కింద ఉచితంగా బోర్లు వేసి మోటార్లు ఫిట్ చేసి డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కలిగించినాం. ఈ విధంగా మనం చేసిన కార్యక్రమాలు ఈరోజు ఊర్లలో కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి భూములు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు ఉన్నాయి. కాబట్టి రచ్చబండ కార్యక్రమం పెడతాం గ్రామాలలో. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పథకాలు వేసినాం, గ్రామాలకు రోడ్లు వేసింది మేమే, పాఠశాలలు కట్టించింది మేమే, కరెంట్ ఇచ్చింది మేమే. ఉచిత కరెంటు కూడా 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదట వచ్చినటువంటి హామీ నెరవేర్చుకున్నాం, ఉచిత కరెంటు. కాబట్టి వీళ్ళు చేసింది ఏం లేదు. సంపన్న తెలంగాణ ఇచ్చేపటికే ఈడి వరకైనా సరే వీళ్ళు చేయగలిగారు తప్ప ఇంకోటి లేదు అన్న విషయాన్ని తేట తెల్లం చేయడానికి గ్రామాన మేము రచ్చబండ కార్యక్రమం పెడతాం. ప్రతి నియోజకవర్గంలో కూడా మన ఊరు మన పోరు కార్యక్రమం ఈ యొక్క బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్న మన విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు భరోసా ఇస్తున్నాం. వచ్చేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా మేమే తీరుస్తామన్న హామీని ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నది ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ఏదైతే పెంచిందో అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. డైరెక్ట్గా టీఆర్ఎస్ చెందిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు రాస్తారోకోలు చేస్తే పోలీసులు వారికి బందోబస్తు కల్పిస్తున్నారని చెప్పి, కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రజలకు పట్ల నిరసన కార్యక్రమాలు చేపడితే అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఈ తీరును ఖండిస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ గురుమూర్తితో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.